అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. రేపు వచ్చే జూన్ 17వ తారీఖున ఏకాదశి కదండీ! అందుకని ఈరోజు మనం ఏకాదశి వ్రతం అంటే ఏంటి? ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటి? ఏకాదశి యొక్క విశిష్టత, అలాగే ఏకాదశి కథను మరియు ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? పురాణాలు తెలిపినట్టుగా కలియుగంలో మానవులకు యజ్ఞయాగాది కర్మలు ఆచరించలేని స్థితి పొందుతారు. కాబట్టి వారి యొక్క కష్టాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనది. ఏకాదశి వ్రతము కోసము, అలాగే ఈ వ్రత మహత్యం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అరణ్యవాసములో చెప్పినట్టుగా మహాభారతంలో స్పష్టంగా ఉంటుంది. అలాగే మన పూర్వీకులు సూచించిన కొన్ని పర్వదినాల్లో ఏకాదశి ఒకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటివి జరుపుకోవడం మన ఆచారం కదండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 4 ఏకాదశుల యొక్క ప్రాశస్యం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీన్నే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. నిజానికి దీన్ని పరిశీలిస్తే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది తొలి ఏకాదశి యొక్క ప్రాశస్యం. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాశస్యం ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగు పెడతారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీని గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క ప్రతి ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఇప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రాశస్యం తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని, బృందావని ఏకాదశి అని అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజే మేల్కొంటారని పురాణ కథనం. ఇలా తొలి ఏకాదశి రోజున శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు మొదలైన చాతుర్మాసి వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి నాడే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి అంబాశయ మీద శయనించారు. ఇప్పుడు భీష్మ ఏకాదశి యొక్క ప్రాశస్యం తెలుసుకుందాం. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నారు. అందుకే దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు. దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు తలపెట్టిన ఏ పని అయినా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇప్పుడు వీటి కోసం ఎందుకు చెప్పానంటే, ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఈ 4 ఏకాదశులే. కానీ వాటి విశిష్టత చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే అసలు ఏకాదశులంటే ప్రధానంగా వచ్చేవి ఈ 4 ఏకాదశులే కాకుండా సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి, ఏ ఏకాదశి రోజు ఏ కథ చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనకు పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతో చేస్తారో, ఆచరిస్తారో వారికి కష్టాలన్నీ తొలగి సుఖాలు లభిస్తాయి. మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం సూచించింది.
ఇప్పుడు ఏకాదశి యొక్క కథను మరియు దాని విశిష్టతను తెలుసుకుందాం. తాళజంగుడనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు తన సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపచేశారు. ఆమె పేరు ఏకాదశి. ఆమె శ్రీహరిని 3 వరాలు కోరింది. మొదటిది సదా మీకు ప్రియంగా ఉండాలని, రెండవది అన్ని తిథుల్లోనూ ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలని, మూడవది నా తిథి యందు భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షము లభించాలని కోరినట్లు పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి కూడా శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తిని పొందారని సంతులీలామృతం తెలిపింది. నారద పురాణంలో ఏకాదశి వ్రతం యొక్క విశిష్టతను వశిష్ఠ ఋషి ఇలా తెలిపారు. ఏకాదశి చింతామణి వంటిది, అంటే సమస్త చింతలను దూరం చేస్తుందని అర్థం. ఇది అపురూపమైన నిధి అని చెప్పారు. కల్పతరువు వంటిది, అంటే సమస్త కోరికలను కూడా తీరుస్తుందని అర్థం. గోవిందుని నామం వలె ఏకాదశి నామం యొక్క స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను హరింపబడును. సమస్త వేదాల యొక్క ఆది రూపం ఓంకారంగా ఆరాధింపబడును. అలాగే సమస్త వ్రతముల యొక్క మూల వ్రతం ఏకాదశి వ్రతం అని విష్ణు పురాణంలో తెలుపబడినది. గాయత్రి మంత్రం కంటే ఉన్నతమైన మంత్రం లేదు. మాధవుని కంటే ఉన్నతమైన దైవం లేదు. గంగా నది కంటే పవిత్రమైన తీర్థం లేదు. అలాగే ఏకాదశి వ్రతానికి సమానమైన వ్రతమే లేదు. మానవులకు సర్వాభీష్టాలు నెరవేర్చేదే ఈ ఏకాదశి తిథి అని వశిష్ఠ ఋషి తెలిపారు. ఇప్పుడు ఈ ఏకాదశి తిథి రోజు పాటించవలసిన నియమాలు, అలాగే దీని పూజా విధానం తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి. అంటే ఆ రోజు దశమి రోజు రాత్రి ఏది తినకుండా ఉండాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా శ్రీహరికి పూజాధికాలు చేసుకోవాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. ఏకాదశి నాడు రాత్రి అంతా జాగారణ చెయ్యాలి. ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. ఏ కారణం చేత అయినా ఉపవాసం ఉండలేని వారు అల్పాహారం తీసుకోవచ్చు. ఈ రోజు అన్నదానం చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం, అలాగే విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు వంటివి చదివితే మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే చాలా మంచిది. ఎవరైనా జాగారణ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా భూసైనం మాత్రం చేయాలి. ఎవరైనా ఏమరపాటుతో కానీ పొరపాటున వ్రతలోపం కలిగించినా, ఏవైనా తప్పులు కానీ చేసినా సూర్యనారాయణ దేవుడికి దర్శించుకుని ధూపదీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోవాలి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మజీవులు చనిపోతాయనే భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణికి కూడా హాని కలగ చేయకూడదు ఈ తిథి రోజు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడాల్సి వస్తే ఆ హరినామ స్మరణ చేస్తూ విష్ణు పురాణం లేదంటే విష్ణుకి సంబంధించిన కథలు తెలుసుకోవడం, ఇతరులకి చెప్పడం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని పాటించే రోజు వీలైనంత దాన ధర్మాలు చేస్తే మంచిది. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఏకాదశి తిథి రోజు పూర్తి ఉపవాసం ఉంటాం కాబట్టి ద్వాదశి తిథి రోజు పూజాది క్రతువులు చేసుకుని మడిగా ఆహారం వండుకుని ఆ ఆహారాన్ని దైవానికి, అదే శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా చూపించి మనం పూజించాలి. కాబట్టి ఇతరులు వండింది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మనమే శుచిగా చేసుకోవాలి. అయితే ఇంత కథ విన్నాక ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి ఈ ఏకాదశి తిథి నాడు ఎవరిని పూజించాలనేది. ఎవరిని చేయాలంటే ఆ శ్రీ మహావిష్ణువుని ఈ ఏకాదశి తిథి రోజున మనం పూజ చేయాలి. ఎలా చేయాలి అంటే విష్ణుమూర్తికి షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలతో మనం పూజ చేయాలి. అభిషేకాలు లాంటివి చేయదలుచుకునే వాళ్ళు అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అంటే పురుష సూక్తం పఠిస్తూ ఆవు పాలు కానీ, శుద్ధ జలం కానీ, పంచామృతాలు ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు.
ఈ తిథి రోజు మాత్రం ఈ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి. అయితే ఇప్పుడు మీ అందరికీ ఇలా అనిపించొచ్చు, ఇది ఆషాఢ మాసం కాదు, మాఘమాసం కాదు, కార్తీక మాసం అంతకంటే కాదు, ఇంతకు ముందు చెప్పుకున్న ఈ 4 ఏకాదశుల తిథులు ఈ మాసంలో రాలేదు. అయితే ఈ జూన్ 17వ తారీఖున వచ్చిన ఏకాదశి ఏంటి? దాని తాలూకా ప్రాశస్యం ఏంటి? అని మీకు ఒక డౌట్ రావచ్చు. అందువల్ల వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందు చెప్పుకున్నట్టు ఏకాదశి అనగానే మనకు ఆ 4 ఏకాదశి తిథులే గుర్తుంటాయి. అలాగే అవే పాటించడం మన ఆచారం. ఇవే కాదండి, 24 ఏకాదశులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మనకి ఆ పూర్ణ ఫలం, వ్రతం యొక్క పూర్ణ ఫలం రావాలి అంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు మనం చేయాలి. చేస్తేనే మనకు ఆ వ్రతం యొక్క పూర్ణ ఫలం, అంటే కష్టాలన్నీ తొలగిపోయి మరణానంతరం వైకుంఠ ద్వారం తెరిచి మనం స్వర్గానికి వెళ్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం సంవత్సరం అంతా 24 ఏకాదశులు చేస్తేనే జరుగుతుంది. ఎలా అయితే మనం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని, సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి అని పేర్లతో పిలుచుకుంటామో, ఈ మిగిలిన సంవత్సరంలో వచ్చే కృష్ణపక్షంలో కానివ్వండి, శుక్లపక్షంలో కానివ్వండి, అంటే మాసంలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కదా. ఈ ఏకాదశులకు కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అలాగే ప్రతి ఏకాదశికి ఒక ప్రాశస్యం ఉంటుంది, దాని యొక్క వ్రత కథ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ మనం ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశి తిథుల యొక్క పేర్లు, వాటి ప్రాశస్యం, వాటి వ్రత కథలు, అవి ఆచరిస్తే వచ్చే ఫలితాలు, ఇవన్నీ మనం ఏకాదశి సిరీస్ అనే పేరుతో మీకు వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు జూన్ 17వ తారీఖున వచ్చే ఏకాదశి, అంటే రేపు సోమవారం వచ్చే ఏకాదశి ఎలాంటిది, దాని పేరు ఏంటి, దాని ప్రాశస్యం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 17వ తారీఖున వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అంటారు. దీన్ని నిర్జల ఏకాదశి అని ఎందుకంటారు, దీనికి వెనుకుండే కారణం ఏంటి, నిర్జల ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ప్రతి నెల ఏకాదశి 2 సార్లు వస్తుంది కదా. జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అంటారు. పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీన్ని భీముడి ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి పాటించడం వల్ల భీముడు మోక్షం పొందాడని చెబుతారు. అన్ని ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మనకి జూన్ 17వ తారీఖున వచ్చింది. ఇప్పుడు మనం నిర్జల ఏకాదశి యొక్క వ్రత కథను తెలుసుకుందాం. ధర్మరాజు జగన్నాటక సూత్రధారియగు శ్రీకృష్ణ పరమాత్మను జనార్దన, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం ముందొచ్చే ఏకాదశి గొప్పతనాన్ని గురించి వినాలనుంది, సవివరంగా వివరించు అని ప్రార్థించాడు. అతని మాటలు విన్న భక్తవత్సలుడైన పరమాత్మ, ధర్మానంద, నేను చాలా ఏకాదశుల మహత్యాలను చెప్పాను. ఈ ఏకాదశి వ్రతకథ మహత్యాన్ని సత్యవతి సంధుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తారని చెప్పారు. రాకరాక వచ్చిన వ్యాస మహర్షితో ధర్మరాజు, తాత, నేను మనుస్మృతిలోని ధర్మములన్నీయును విన్నాను. అలాగే వశిష్ఠ స్మృతిలో వశిష్ఠుడు చెప్పిన ధర్మములు కూడా విన్నాను. చాలా రోజుల నుండి వైష్ణవ ధర్మాలని కూడా వినాలని ఉంది. కనుక ఆ ధర్మముల గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగారు. అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీవు చాలా గొప్పవాడివి. అయితే ఇప్పుడు నీకు వైష్ణవ ధర్మాలని చెప్తాను విను. కలియుగంలోని మానవుల కొరకే పురాణాలు వ్రాయబడినవి. పురాణములన్నిటిలోనూ సారవంతమైన విషయాలు వివరిస్తాను. మానవులందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణాల్లోనే ఉన్నది. ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కువ ధనము అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు.
కొంచెం సాధన చేసినా సరే ఫలితం ఎక్కువగా కలుగుతుంది. ప్రతి నెలలోనూ శుక్లపక్షము, కృష్ణపక్షము అనే 2 పక్షాలు ఉంటాయి. ఆ 2 పక్షాలలోనూ ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశుల యందు ఉపవాసం ఉండి మరునాడు ఉదయమున దొరికినన్ని పూలతో కేశవుని పూజించాలి. ద్వాదశి నాడు తన శక్తి అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత యజమాని భోజనం చేయాలి. ఈ ఏకాదశి ఉపవాసము పిల్లలు జన్మించిన పురిటి సమయములందును ఎవరైనను మరణించినందువలన కలుగు మైలు సమయములందును కూడా మానకుండా చేయాలి. యథా రాజా తథా ప్రజ అని కదా శాస్త్రము. కనుక నీవు ఆచరించి ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు కావాలి. ఈ ఏకాదశి వ్రతము జీవితాంతకాలము ఆచరిస్తూనే ఉండాలి. నీవు పురుషులలో శ్రేష్ఠుడువు కనుక నీవు ఆదర్శప్రాయుడివై ప్రజలకు ఆచరించి చూపాలి. స్వర్గమునకు వెళ్ళునందుకు వారందరికీ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి లేని వారు, రోగగ్రస్తులకు నియమాలు లేవు. చిన్న చిన్న పాపములు చేసిన వారు, దురాచారులు, మహాపాపాత్ములు, ధర్మరహితులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే యమలోకానికి వెళ్ళవలసిన పని ఉండదని చెప్పారు. వ్యాస మహర్షి చెప్పిన మాటలు విన్నాడు భీముడు. గాలికి రావాకు కదిలినట్టుగా వణికిపోయాడు. గురుస్వరూపుడైన వ్యాస మహర్షికి నమస్కరించి వ్యాస మహర్షితో, తాత, విశాలమైన బుద్ధి కలవాడా, నేను అడిగే మంచి మాటను విను. మా అమ్మ అగు కుంతీదేవి, ద్రౌపది కుమార్తె ద్రౌపది, నా అన్న ధర్మరాజు, మా తమ్ముడు అర్జునుడు, నా పినతల్లి కుమారులైన నకుల సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారము ఏమీ తీసుకోరు. ఏకాదశి వచ్చినప్పుడల్లా మీరు కూడా ఏమీ తినరనుకుంటున్నాను. భీమన్న ఈ రోజు ఏమీ తినవద్దు, ఉపవాసం ఉండు అని చెప్తూనే ఉంటారు. అప్పుడు నేను వారితో నేను ఆకలికి ఓర్చుకోలేను, అందువలనే వృకోదరుడు అయ్యానంటాను. ఏ వస్తువును దానం చేయమన్నా శాస్త్ర ప్రకారంగా చేయగలను. కేశవుని ఏ విధంగా పూజించమని చెప్తే ఆ విధంగా పూజించగలను. అందువలన తాత, ఏకాదశి నాడు ఉపవాస వ్రతము చేయకుండా ఆ వ్రతమునలో కలుగు పుణ్యఫలమును సంపాదించే ఉపాయం ఏదైనా ఉన్నదా? ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు భీమునితో, నీకు స్వర్గానికి వెళ్ళవలనని, నరకానికి వెళ్ళకూడదని ఉన్నట్లయితే శుక్లకృష్ణ పక్షములు ఎందలి 2 ఏకాదశుల్లోనూ ఏమీ తినకూడదు, ఉపవాసం చేయాలి అని అన్నారు. భీముడు, తాత, నీకు నా గురించి అంతా తెలుసు కదా, నీ వద్ద నేను దాచేదేముంది? ఒక పూట భోజనం చేసి ఉండటమే నాకు సాధ్యం కాదు కదా, మరి నేను పూర్తిగా ఉపవాసం ఎట్లా ఉండగలను? వృకము అనే అగ్ని నా పొట్టలో నిరంతరము మండుతూ ఉంటుంది. నేను ఆకలి తట్టుకోలేనయ్యా అన్నారు. నేను ఎంత ఎక్కువ అన్నం ఎప్పుడు తింటానో అప్పుడే ఆ అగ్ని చల్లారుతూ ఉంటుంది. మహాముని, ఏడాది పొడుగునా నేను ఏ ఉపవాసాలు చేయలేను. కాబట్టి ఏదో ఒక ఏకాదశి మాత్రం చెప్పు. ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఫలితము నాకు రావాలి. మరి ఆ ఒక్క ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కూడా కలగాలి అన్నాడు భీముడు. ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు అతి కష్టం మీద ఉపవాసం ఉంటాను అన్నాడు. అతని మాటలు విన్న వ్యాసుడు భీమునితో, భీమసేన, నీవు ధర్మరాజు అంతటి వాడివి, పైగా యువరాజువు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకమునకు వెళ్ళడు. వ్యాస మహర్షి చెప్పిన మాటలు విని భీముడు గడగడా వణికిపోతున్నాడు. అయితే వ్యాస మహర్షి అన్నారు, నీవు సంవత్సరం మొత్తంలో ఉండే 24 ఏకాదశులు ఉపవాసం చేయవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం మంచినీరు కూడా త్రాగకుండా ఉపవాసం చేయి. స్నానానికి, జపానికి తప్ప ఇంక దేనికి నీటిని ఉపయోగించకూడదు. ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రతభంగం అవుతుంది. జ్ఞానవంతుడైన వాడవు ఏకాదశి నాటి సూర్యోదయం నుండి ద్వాదశి నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకూడదు. ఈ విధముగా వ్రతం చేస్తే 12 ఏకాదశుల వ్రతము చేసిన ఫలితం వస్తుంది. ద్వాదశి నాడు స్వచ్ఛమైన ప్రభాత సమయమునందు స్నానము చేయవలెను. స్నానము పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు జలదానము, సువర్ణ దానములను శాస్త్రముల యందు చెప్పబడిన విధముగా చేసి బ్రాహ్మణులతో పాటు తినకుండా వాళ్ళు తిన్నాక నీవు భోజనం చేయాలి అని చెప్పారు వ్యాసులు.
భీమసేన ఈ విధముగా అనుసరించి వ్రతము చేసిన వ్యక్తికి 1 సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులు నాడు ఉపవాసము ఉన్న ఫలము కలుగుతుంది. ఇందులో సందేహించవలసినది ఏమీ లేదు. ఎందువలన అనగా ఈ విషయమును శంఖచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువే చెప్పారు. జ్యేష్ఠమాసములోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు వ్రతమును ఆచరించినందువలన సమస్త తీర్థములు సేవించినందువలన కలుగు పుణ్యము, అలాగే సమస్త దానములు చేసిన ఫలము కలుగుతాయి. ఏడాది పొడుగున శుక్లపక్ష ఏకాదశులన్నింటినూ వ్రతమాచరించిన ఫలితము కూడా కలుగుతుందని చెప్పారు. అప్పటి నుండి భీమసేనుడు ఈ నిర్జల ఏకాదశి వ్రతము చేయడం మొదలుపెట్టారు. ఈ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది. భీమనుడు ప్రాతకాలమునే నిద్రలేచి ఈ రోజు నేను ఏమీ తినకూడదురా భగవంతుడా అని మనసులో బాధపడుతూ 2 జాముల వరకు గడిపేసేవారు. ఆ పైన ఆకలి మంటను తట్టుకోలేక గంగానదిలోకి ప్రవేశించేవారు. 3వ జాములో నిదానంగా స్నానం చేసేవారు. ఆ స్నానము వల్ల అతనికి మంట కాస్త తగ్గుతుంది. రాత్రిపూట జాగారణము కూడా అతి కష్టంగా చేసేవారు. తాతగారి మాట మీద అంత నమ్మకం ఉంచి భీముడు ఈ విధంగా నిర్జల ఏకాదశిని ఆచరించడానికి అలవాటు పడ్డాడు. అదే విధంగా మనం కూడా భగవంతుని ప్రార్థించాలి. ఓ దేవదేవా, నేను ఈ రోజు నిర్జల ఏకాదశి వ్రతము చేస్తున్నాను. నీటిని త్రాగకుండా ఉపవాసం ఉంటాను. మర్నాడు ద్వాదశి నాడు అన్నం తింటాను. నా వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు అని సంకల్పం చెప్పుకోవాలి. తరువాత ఉపవాసం ఉండాలి. ఈ వ్రతమునకు శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహాలు అత్యంత ఆవశ్యకము. ఈ వ్రతము వలన సమస్త పాపాలు నశిస్తాయి. స్త్రీలకైనా పురుషులకైనా మేరు వ్రతము మందర పర్వతముతో సమానమైన పాపరాశి అంతయు ఈ ఏకాదశి ప్రభావం వలన బూడిద అయిపోతుంది. ఈ నిర్జల ఏకాదశి వ్రతమును ఆచరించిన వారికి ఇతర ధర్మములతో పని లేదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరించిన వారు వైకుంఠమును పొందుతారు. ఈ నిర్జల ఏకాదశి నాడు బంగారమును కానీ, అన్నమును కానీ, వస్త్రములను కానీ దానం చేస్తే అది యజమానికి అక్షయమైన అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ ఏకాదశి నాడు నీటి యందు పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించుట, అలాగే నీటి యందున్న గోవును గాని, ప్రత్యక్షముగా ఉన్న గోవును గాని, నేతితో చేసిన గోవును గాని దానం చేయడం తప్పనిసరి. ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణులను ఆహ్వానించి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టాలి. మంచి దక్షిణలు ఇచ్చి సంతృప్తి పరచాలి. బ్రాహ్మణులు సంతృప్తి పడినట్లయితే శ్రీహరి కూడా త్వరగా సంతృప్తి పడతారు. భగవంతుడు సంతృప్తి పడినట్లయితే మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఏ మానవుడు ఈ నిర్జల ఏకాదశి వ్రతమహత్యముకు సంబంధించిన కథను భక్తితో వింటారో, చదువుతారో వారందరూ స్వర్గమును పొందుతారు. కురుక్షేత్రమునందు రాహు చేత పట్టుకొనిబడిన సూర్యగ్రహణ సమయమునందు శ్రాద్ధ కర్మ చేసిన మానవుడు ఏ ఫలమును పొందుతాడో ఆ ఫలము ఈ ఏకాదశి వ్రతమహత్యము చదివిన వినిన వారు కూడా పొందుతారు. ఈ కథ స్వయంగా వ్యాస మహర్షి పాండవరాజుకు చెప్తారు. ఈ కథ శ్రీ మహాభారతంలోనిది. అలాగే ఈ కథ పద్మపురాణంలో కూడా ఉంది. విన్నారు కదండి, ఇది జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి యొక్క వ్రత కథ, అలాగే దాని యొక్క విశిష్టత. మీరందరూ కూడా ఈ వ్రత కథను విని, ఈ వ్రత కథలో ఉన్న నియమాలు పాటించి, వ్రతాన్ని ఆచరించి ఆ భగవంతుని సంతృప్తి పరిచి స్వర్గానికి చేరుకోండి. ముందు చెప్పినట్లుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మిగిలిన ఏకాదశుల యొక్క వ్రత కథలు కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమః. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.